కేటీఆర్ హరీష్ రావు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని కానీ 10 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందని, కల్వకుంట్ల కుటుంబ నేతలను మించిన పవర్ బ్రోకర్లు ఇంకెవరూ లేరన్నారు. బీఆర్ఎస్ పాలనలో సొంత పార్టీ ఎమ్మెల్యే ఎంపీలను కూడా కలవని నీచ చరిత్ర కేసీఆర్ది అని విమర్శలు చేశారు. ఇక పార్టీ ఆఫీస్ను స్టార్ హోటల్ లాగా మార్చి బిజినెస్ చేసుకోవాలని ఎద్దవ చేశారు. రేవంత్ రెడ్డి తలుచుకుంటే 24 గంటల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మేడిపల్లి తెలిపారు. 88 మంది పార్టీ ఎమ్మెల్యేలు వారి పార్టీలో గెలిచినప్పుడు 28 మంది ఎమ్మెల్యేలల్లా మీ పార్టీ జెండా మోసి మీ పార్టీ ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి 90% పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కనీసం ఇలా సిగ్గు లేకుండా ఇలా కన్నతల్లి పార్టీ మారితే కన్నతల్లి ద్రోహం చేసినట్టు అంటే వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళు చేస్తే సంసారం ఇంకోలు చేస్తే వ్యభిచారం లాగా ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రజలు టోటల్గా ప్రతి మీరు చేసేటువంటి నీచ పనులు అన్ని చూసిరు కాబట్టి మిమ్మల్ని మన అధికారానికి దూరం పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఇలా భారతీయ జనతా పార్టీ తోటి మీరు కుమ్మక్కై ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండనీయొద్దు అని దించాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి కుట్రలను ఇలా తిప్పి కొడదామని చెప్పి ఇలా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ ప్రజలంతా చూస్తున్నారు. ఇలా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, కార్యకర్తలను కలుసుకోలేరు, ప్రజలను కలుసుకోలేరు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజా దర్బారు పెట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ ఏ గ్రీవెన్స్ ఏ సమస్య ఉన్నా ప్రజలకు నేరుగా కలుస్తున్నాడు, శాసనసభ్యులను నేరుగా కలుస్తున్నాడు, మంత్రులకు గౌరవం ఇస్తున్నాడు. ఇలా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. ఇది జీర్ణించుకోలేక బీజేపీ తోటి కుమ్మకై లంగ రాజకీయాలకు తెరదీసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పి ఇలా మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే ఇలా మిమ్మల్ని అసహించుకొని ఇలా రేవంత్ రెడ్డి లాంటి నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలి, రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పాలించాలి, అట్లా ఉన్నప్పుడు ఈ 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్తాయని చెప్పి మీ ఎమ్మెల్యేలందరూ బారులు తీరుస్తున్నారు. ఇలా నిజంగా కాంగ్రెస్ పార్టీకి చేర్చుకోవాల్సిన అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒక కన్ను సైగతోటి మీ దగ్గర ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలను 24 గంటల్లో చేర్చుకునేంత సత్తా ఉంది. కానీ మీలాగా మేము నీచ పనులు చేయం. ఇలా మీ మీద అసహించుకొని మీ నాయకత్వం మీద నమ్మకం లేక ఇలా మీ మీద నమ్మకం లేక ఇలా ఎమ్మెల్యేలు వస్తుండ్రు, ఇతర మీ చెందినటువంటి నాయకులు వస్తుండ్రు. ఇలా నిజంగా సిగ్గుపడాలి. కేసీఆర్ గారి కుమార్తె కవిత అరెస్ట్ అయితే కనీసం ఒక పార్టీ నాయకుడు స్పందించలేదంటే ఇలా మీరు ఏ ధైర్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా దోచుకున్నారో, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా అసహించుకుంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కేటీఆర్ హరీష్ రావులు మాటలు పక్కన పెట్టండి. ఇలా నిజంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి. ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇంకా అధికారంలో భ్రమపడకండి, అధికారంలోకి వస్తామని కూడా ఆశ పెట్టుకోకండి. ఎందుకంటే మీకు ఇవి మరొకసారి చెప్తున్నా, ఈ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు. మీ తెలంగాణ భవన్ కూడా ఖాళీ చేయబోతున్నాం. ఎట్లాగో కేటీఆర్కు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు, అమెరికాలో చిప్పలు గడిగిన హోటల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ భవన్ ఒక సలహా ఇవ్వదలుచుకున్నా, ఒక మంచి స్టార్ హోటల్గా దాన్ని మార్చుకోండి, మీ బిజినెస్ మీరు చూసుకోండి. ఆ కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ చేసుకుంటారు, కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణ భవన్ను ఒక స్టార్ హోటల్ లాగా మార్చుకొని ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటే మంచిదని చెప్పి ప్రజాపాలన మీద ఎవరు విమర్శించినా ఇక సూర్యుని మీద ఉమ్మేసినట్టు ఉంటుంది. కేటీఆర్ హరీష్ రావులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిదని చెప్పి నేను తెలియజేస్తూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ.